జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నేను మీరు గురు సందేశంలో అశాస్త్రీయత అతి ప్రమాదకరం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు శాస్త్రీయతను అనుసరించాలి, శాస్త్రీయతను పాటించాలి అనే విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. భారతదేశంలో క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడే ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చినప్పటికీ అది అన్ని వర్గాలకు విస్తరించకపోవటం వల్లనే భారతదేశం అన్ని విధాల బలహీనపడింది. ఇతర దేశాల కంటే కూడా భారతదేశం వెనుకంజలో ఉంది. నాకు తెలిసినంత వరకు ఆధ్యాత్మిక మార్గం భారతదేశంలో అన్ని వర్గాలకు విస్తరించినట్లయితే ఈ పాటికి భారతదేశం ప్రపంచం మొత్తంలో అగ్రగామిగా ఉండేది. అందులో ఎటువంటి సందేహం లేదు. తక్కువ మందికి అందటం వల్ల, కొద్ది మందికే పరిమితం కావటం వల్ల, మిగతా వాళ్ళు గుడ్డిగా అనుసరించడం వల్ల, అశాస్త్రీయ విధానాలను వాళ్ళు పాటించటం వల్ల సత్ఫలితం పొందకపోగా నష్టపోతూ వస్తున్నారు. మూఢనమ్మకాలు అతి ప్రమాదకరమైనవి. సెంటిమెంట్ అనేది మనసులో ఉందంటే మనిషిని మాయ వైపుకు ప్రేరేపిస్తూ ఉంటుంది. మాయలో ఉన్న వ్యక్తికి సత్య దర్శనం కాదు కదా. కాబట్టి శాస్త్రీయ విధానాన్ని అనుసరించేటట్లయితే తప్పనిసరిగా ఎక్కువ మందికి ఫలితం వస్తుంది, ఎక్కువ మందిలో మార్పు వస్తుంది. ఆ మార్పును గమనించి చూసి మిగతా వాళ్ళు కూడా అనుసరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మార్పు రావాలంటే తప్పనిసరిగా శాస్త్రీయ విధానాలను అనుసరించాలి తప్ప గురుడిగా నమ్మకూడదు. లోతుగా విశ్లేషించకుండా, అధ్యయనం చేయకుండా సాధన కొనసాగించకూడదు. నేను మీకు చెప్పినటువంటి ఒక అంశాన్ని నేను మరలా ప్రస్తావిస్తున్నాను. మానవుడు ఉన్నతమైన వాడు కాదు, సున్నితమైన వాడు. ఉన్నతమైన వాడంటే ప్రజ్ఞ అనంతంగా విస్తరించిన వ్యక్తినే ఉన్నతమైన వ్యక్తిగా భావిస్తూ ఉంటాం. సున్నితమైన వాడంటే చుట్టూ జరిగేటటువంటి పరిసరాల్లో ఎటువంటి మార్పులు వస్తున్నాయో ఆ మార్పులకు అనుగుణంగా తన అంతరంగాన్ని మార్చుకోకుండా పరిసరాలను మార్చుతూ ఉండేటటువంటి వ్యక్తి సున్నితంగా ఉంటాడు, సూక్ష్మంగా ఉంటాడు. ప్రతి వ్యక్తి ఎక్కువ కాలం జీవించాలనుకుంటాడు, ఆరోగ్యంగా జీవించాలనుకుంటాడు, ప్రశాంతంగా సంతృప్తిగా జీవితాన్ని కొనసాగించాలనుకుంటాడు. అది సహజమే. కానీ పరిసరాలను మార్చడం కాదు, అంతరంగాన్ని మార్చుకోవాలి. ప్రకృతికి విరుద్ధమైన జీవన విధానాన్ని అనుసరించడం కాదు, ప్రకృతికి అనుగుణమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించాలి. ప్రకృతిని అనుకూలంగా మార్చుకోవటం కాదు, ప్రకృతికి మన జీవితాన్ని అనుకూలంగా మార్చగలగాలి. ఎప్పుడైతే ప్రకృతికి దూరమై ప్రకృతిని మార్చడం ప్రారంభించాడో ఆనాడే మనిషి యొక్క మూలాలు దెబ్బతిన్నాయి. అందుకు మూల కారణం ఏంటి? మానవ శరీరం సున్నితంగా, సూక్ష్మంగా ఉండటమే. పరిసరాల్లో సంభవించేటటువంటి మార్పుల్ని ఎదుర్కోలేకపోవటమే, వ్యాధి నిరోధక శక్తి తగ్గటమే. ఎప్పుడైతే మనిషి ప్రకృతికి దూరం అయ్యాడో, ప్రకృతి వనరులను ఉపయోగించుకుంటూ, ప్రకృతి సంపదను వాడుకుంటూ, అదంతా తనదే అనేటటువంటి భావంతో దానికి బానిస కావటం వల్ల, యాజమాన్య తత్వాన్ని పెంచుకోవటం వల్ల మనిషి అన్ని విధాల బలహీనపడ్డాడు. ప్రకృతికి అనుగుణంగా జీవించేటటువంటి జీవులను ప్రకృతి నిరంతరం కాపాడుకుంటూ ఉంటుంది. ప్రకృతికి వ్యతిరేకంగా జీవించేటటువంటి వ్యక్తులను ప్రకృతి నిరంతరం శిక్షిస్తూ ఉంటుంది, భక్షిస్తూ ఉంటుంది. కాబట్టి మానవుడి యొక్క మూలాలు దెబ్బతింటానికి మూల కారణం ప్రకృతికి దూరం కావటం, ప్రకృతిని తనకు అతిగా అనవసరంగా ఉపయోగించుకుంటూ
అదే అభివృద్ధి అనేటటువంటి పేరుతోటి మాయలో పడిపోవటం. ప్రకృతిని వాడుకోవటం కాదు, ప్రకృతిని పరిరక్షించగలగాలి. ప్రకృతికి విరుద్ధంగా జీవించటం కాదు, ప్రకృతికి అనుకూలంగా జీవించాలి. ప్రకృతిని కన్న తల్లిగా భావించాలి. ప్రకృతి వనరులు దుర్వినియోగపడుతూ ఉంటే కాలుష్యం పెరుగుతూ ఉంటుంది. భౌతిక కాలుష్యం పెరుగుతుందంటే అందుకు మూల కారణం మనిషి యొక్క మనోకాలుష్యం పెరుగుతున్నట్లే కదా. కాబట్టి మనిషి చేసినటువంటి ఒకే ఒక పెద్ద తప్పు ఏమిటంటే ఒంటరి జీవితాన్ని, స్వేచ్ఛాయుత జీవితాన్ని వదిలి సామూహిక సంఘ జీవనానికి మళ్ళటం, కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం, అందులో ఒక భాగంగా వివాహ వ్యవస్థకు శ్రీకారం గావించటం, యాజమాన్య తత్వాన్ని ఏర్పరచుకోవటం, వ్యక్తిగత ఆస్తులను పెంచుకోవటం, నేను నాది నాకు అనేటటువంటి బంధాలను ఏర్పరచుకోవటం, తన చుట్టూ పరిధులు నిర్మించుకోవటం, సొంత ప్రపంచాన్ని ఏర్పరచుకోవటం, ఇదంతా ఏమిటి? అసహజమైనటువంటి జీవన విధానం, ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవన విధానం, ప్రకృతిని పతనం చేసేటటువంటి జీవన విధానం, ప్రకృతిని దోచుకునేటటువంటి జీవన విధానం. మిగతా జాతులకి మానవ జాతికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే మిగతా జాతులన్నీ ప్రకృతికి అనుగుణంగా జీవిస్తున్నాయి. భూమండలం మొత్తంలో 84 లక్షల జాతుల జీవరాశిలో మానవుడు ఒక్కడే ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నాడు. ప్రకృతికి విరుద్ధంగా జీవించడం అంటే ఒక రకంగా చెప్పాలంటే సహజత్వాన్ని కోల్పోవటమే కదా. ఇప్పటికీ మీరు మానవుల్ని గమనించండి. ప్రకృతికి అనుగుణంగా జీవించేవారు, ప్రకృతిలో కలిసిపోయేవారు, పంచభూతాల మధ్య జీవించేవారు, కనీస వసతులతో జీవితాన్ని కొనసాగించేవారు ఇప్పటికే ఆరోగ్యంగా సుదీర్ఘాయువుతో జీవించగలుగుతున్నారు కదా. ఆరోగ్యం, సుదీర్ఘాయువులు రెండు ఉన్నాయంటే మానసిక ప్రశాంతత ఉంటుంది, అంతరంగం సంతృప్తిగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇదంతా ఏమిటి? మనిషి యొక్క మూలాలు దెబ్బతిన్నాయి. మూలాలు దెబ్బతిని మనిషి నేనేదో సాధించాను అనుకుంటున్నాడు. నెమ్మదైన విషయంలాగా మానవ వ్యవస్థ సమూలంగా బలహీనపడుతూ వస్తుంది. ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే తిరిగి పునరుద్ధరించలేని స్థితికి ప్రకృతి పతనమైంది. ప్రపంచం పూర్తిగా అశాంతిమయమైంది. మానవ వ్యవస్థ పూర్తిగా బలహీనపడింది. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. మరొక విశేషం ఏంటంటే మానవ జీవితానికి అవసరమైంది ఆనందం, అతి ప్రమాదకరమైంది అసంతృప్తి. అసంతృప్తి అనేది అంతరంగంలో ఉంటే దాన్ని తొలగించుకోవటం కోసం మనిషి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అసంతృప్తి భర్తీ అయ్యేంత వరకు మనిషి ఏదో ఒకటి చేయాలని ఆరాటపడుతూ ఉంటాడు. అయితే ఆ అసంతృప్తికి మూల కారణం బాహ్య ప్రపంచం కాదు, అంతరంగమే. అంతరంగంలో అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళు బాహ్య ప్రపంచాన్ని సరిచేద్దాం అనుకుంటూ ఉంటారు. బాహ్య ప్రపంచాన్ని, అందరి వ్యక్తులను అనుకూలంగా మార్చుకోవటం ద్వారా అసంతృప్తి కరిగిపోతుందనేటటువంటి భావనతోటి శక్తిని మొత్తం వెచ్చిస్తూ ఉంటారు. ఇది ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. మనిషి నిరంతరం పరితపించేది, ఆరాటపడేది ఆనందం కోసమే కదా. అటువంటి ఆనందం అంతరంగంలోనే ఉంది, బాహ్య ప్రపంచంలో లేదు. అసంతృప్తి ఉందంటే ఆనందం హరించుకుపోతున్నట్లే. అటువంటి అసంతృప్తికి మూల కారణం మనిషి బాహ్యముఖ ప్రయాణంలో ఉండే అంతరంగాన్ని పూర్తిగా విస్మరించడమే. అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని పోగొట్టుకోవటం అంటే, అసంతృప్తిని పెంచుకోవటం అంటే అది అశాస్త్రీయతే కదా. ఇప్పటికీ ఆధ్యాత్మికవేత్తలు కూడా అంతరంగాన్ని గురించి తక్కువగా ఆలోచిస్తున్నారు. బయటనే భగవంతుని వెతుక్కుంటూ ఉన్నారు. బయట భగవంతుని వెతుక్కోవటం తప్పు కాదు, కానీ అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుని విస్మరించడం మాత్రం అశాస్త్రీయతే.
అండపిండ బ్రహ్మాండం అంత అంతరంగంలోనే ఉన్నప్పుడు మనం బయట విషయాలను గురించి ఎందుకు ఆలోచించాలి? బయట విషయాలన్నీ కూడా రాగద్వేషాలతో కూడి ఉంటాయి. అరిషడ్ వర్గాలను ప్రకోపింపజేసే విధంగా ఉంటాయి. అటువంటి స్థితిలో మనిషి బాహ్యముఖ ప్రయాణం ద్వారా అసంతృప్తిని ఇంకా పెంచుకుంటాడు తప్ప తగ్గించుకునే అవకాశమే లేదు. ఇక మరొక విషయం ఏంటంటే, మనిషి రిస్క్ పడటానికి ఇష్టపడడు, కష్టపడటానికి ఇష్టపడడు. సుఖవంతమైన సులభతరమైన జీవితాన్ని కోరుకుంటూ ఉంటాడు. విజయవంతమైన జీవితం కోసం ఆరాటపడుతూ ఉంటాడు. ఖరీదైన జీవితం కోసం పరితపిస్తూ ఉంటాడు. వీటన్నిటి వల్ల ఏం జరుగుతుంది? సుఖమే ఆనందం అనేటటువంటి భ్రమలో భ్రాంతిలో ఉన్నాడు. సుఖానికి ఆనందానికి మధ్య తేడా తెలియకపోవటం చాలా దురదృష్టకరం. సుఖం కోసం పరితపించే ఏ వ్యక్తి కూడా ఆనందంగా జీవించలేడు. సుఖాన్ని వదులుకోగలిగితేనే ఆనందాన్ని అనుభవించగలుగుతారు. కానీ ప్రస్తుతం విజయవంతమైన జీవితం కోసం పరితపించేటటువంటి మేధావులంతా సుఖవంతమైన సులభతరమైన జీవితానికి అలవాటు పడుతూ అదే విజయవంతమైన జీవితం అనుకుంటూ సుఖాన్ని కొనుక్కుంటూ ఆనందాన్ని అమ్ముకుంటూ ఉన్నారు. కాబట్టి సుఖపడటానికి వనరులు అవసరమే కానీ ఆనందంగా జీవించడానికి వనరులు అవసరం లేదు కదా. ఈ ఒక్క విషయాన్ని గురించి స్పష్టతను ఏర్పరచుకోగలిగితే చాలు. ఆనందం అనేది మన సహజ స్థితి. అది అంతరంగంలోనే ఉంది. ఏదో ఒకటి చేయటం ద్వారా, మాట్లాడటం ద్వారా ఆనందం లభించే ప్రసక్తి లేదు. అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని గుర్తించగలిగితే బాహ్య ప్రపంచం పట్ల విముఖత కలుగుతుంది, వ్యతిరేకత కలుగుతుంది. మేధావులు చేసినా, చేస్తున్నా, చేయబోతున్నా సరిదిద్దుకోలేని పెద్ద తప్పు ఏంటంటే శారీరక సుఖాన్ని ఆనందంగా భ్రమించారు. ఎక్కువ సంపదను సమకూర్చుకుంటేనే ఆనందం వస్తుందనేటటువంటి భావంతో సంపదను విపరీతంగా సమకూర్చుకోవటంలో నిమగ్నం అవుతున్నారు. అవినీతికి ఆజ్యం పోస్తున్నారు. నైతిక విలువలకు తిలోదకాలు ఇస్తున్నారు. ప్రపంచాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు. మానవ జాతిని అన్ని విధాలా బలహీనపరుస్తున్నారు. భౌతికపరమైన అభివృద్ధి ద్వారానే ఆనందం లభిస్తుందనేటటువంటి అపోహలో ఉంటున్నారు. అది చాలా ప్రమాదకరం. కాబట్టి మనుషులు ఏ విధంగా బలహీనపడ్డారంటే శాస్త్రీయతను వదిలేశారు, అశాస్త్రీయతను పట్టుకున్నారు. దాన్నే శాస్త్రయుక్తమైన జీవన విధానంగా భావించారు. గత కొన్ని వేల సంవత్సరాలుగా ఈ పతనం నెమ్మదిగా జరుగుతూనే వస్తుంది. అది ఇప్పుడు తారాస్థాయికి చేరింది. తిరిగి మరలా ప్రపంచం పునరుద్ధరించలేని స్థితికి దిగజారిపోయింది. మరొక విశేషం ఏంటంటే భగవంతుడిని వ్యక్తిగా భావిస్తున్నారు. వ్యక్తి పూజల్లో నిమగ్నమైపోతున్నారు. భగవంతుడి వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం అంతకన్నా కాదు. భగవంతుడు అనంతమైనటువంటి శుద్ధ చైతన్యం. దేవుడికి భగవంతుడికి మధ్య వ్యత్యాసం తెలుసుకుంటే చాలు. దేవుడికి రూపం ఉంటుంది, భగవంతుడికి రూపం ఉండదు. రూపరహితమైనటువంటి భగవంతుడి కంటికి కనిపించే ప్రసక్తి లేదు. ఆ భగవంతుడికి ప్రతిరూపాలైనటువంటి దేవుళ్ళు మాత్రం ఆకారాలతో ఉంటారు, కంటికి కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే భగవంతుని రూపంగా భావిస్తున్నారో, వ్యక్తిగా భావిస్తున్నారో, శక్తిగా భావిస్తున్నారో, ఆకారంగా భావిస్తున్నారో, దాన్ని అంతరంగంలో బలంగా ప్రతిష్ఠించుకుంటున్నారు. కాబట్టి ఒక రూపం అంతరంగంలోకి ప్రవేశించిందంటే అది సూక్ష్మ శరీరాన్ని కలుషితం చేస్తుంది, సూక్ష్మ శరీరాన్ని బలహీనపరుస్తుంది. అది దేవుడి యొక్క రూపమే కావచ్చు, అది బంధాన్ని ఏర్పరుస్తుంది, బానిసత్వాన్ని పెంచుతుంది, జీవితాన్ని అన్ని విధాల బలహీనపరుస్తుంది. కాబట్టి మనిషి ఎక్కడ దెబ్బతిన్నాడంటే రూపనామాలు ఇరుక్కుపోతున్నాడు. ఒక్కసారి ఒక రూపం మీద దృష్టి పడిందంటే అది జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది. దాన్ని కరిగించుకోవటం చాలా కష్టం. ఒక
కాలువలోకి రాయి వేయటం చాలా సులభం, ఆ రాయిని మరలా తీసుకురావటం చాలా కష్టం. సమాచారాన్ని లోపలికి ప్రవేశింపజేయటం చాలా సులభం, కానీ సమాచారాన్ని కరిగించుకోవటం, తొలగించుకోవటం చాలా కష్టం. ప్రస్తుతం ఆధ్యాత్మిక విధానాలు ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. అందరూ కూడా వ్యక్తి పూజల్లో ఇరుక్కున్నారు, విగ్రహాలకు పరిమితం అవుతున్నారు, రూపనామాల్లో ఇరుక్కుపోతున్నారు, పూజలు పునస్కారాలకే పరిమితం అవుతున్నారు, బాహ్యముఖ ప్రయాణాన్ని పెంచుకుంటున్నారు, అంతరంగాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. భగవంతుడు బయటే ఉన్నాడు అనే భావన బలీయంగా ఉంటే తనను గురించి తను ఆలోచించుకునే అవకాశమే ఉండదు. ఎవరో నన్ను నడిపిస్తున్నారు అనే భావన ఉందంటే మనసంతా ఆ నడిపించేటటువంటి వ్యక్తి మీద, శక్తి మీద ఉంటుంది. వ్యక్తులు శక్తులతో సంబంధం ఏర్పరచుకుంటే స్వశక్తి బలహీనపడుతుంది, స్వశక్తిని ఉపయోగించుకునే అవకాశం ఉండదు. కాబట్టి భగవంతుడి శక్తి మీద ఆధారపడటం అంటే స్వశక్తిని పూర్తిగా విస్మరించడమే కదా. అది ఎంత ప్రమాదకరం ఆలోచించండి. కాబట్టి స్వశక్తిని మరిచిపోతే, భగవంతుడి శక్తి మీద ఆధారపడితే అది బానిసత్వాన్ని పెంచుతుంది. బానిసత్వంతో జీవిస్తున్నంత వరకు మనిషి అంతరంగాన్ని శుద్ధి చేసుకునే అవకాశమే లేదు. సమస్యలనేవి తప్పనిసరిగా వస్తూ ఉంటాయి. ఆ సమస్యలకు మూల కారణం ఎక్కడుంది, బాధ్యత ఎవరిది అనే దాని గురించి కనుక విశ్లేషించగలిగితే, అధ్యయనం చేయగలిగితే, తెలుసుకోగలిగితే పరిష్కార మార్గం కూడా అక్కడే ఉంటుందనే విషయం అవగాహన అవుతుంది. సమస్య పరిష్కారాలు రెండు వేరు కాదు. సమస్య ఎక్కడ ఉంటుందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. సమస్య మనకు సంబంధించింది అయినప్పుడు పరిష్కారం కూడా మనమే చేసుకోగలగాలి. సమస్య మందయుండి పరిష్కారం కోసం భగవంతుడి మీద ఆధారపడితే అది బానిసత్వానికి దారితీస్తుంది. ఎవరో ఒక వ్యక్తి నన్ను నడిపిస్తున్నారనే భావన ఉందంటే అక్కడ ద్వైతం ఉన్నట్లే, రెండున్నట్లే. రెండు అనేది మాయ, ద్వైతం అనేది మాయ, అద్వైతమే సత్యం. అద్వైతాన్ని అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందగలుగుతాడు. కాబట్టి ద్వైత విశిష్టాద్వైతాలు ఇరుక్కున్నాయి. ఎంత కఠోర సాధన చేసిన సాధన మొత్తం బుడిదలు పోసిన పన్నీరే కదా. అందువల్ల ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి అశాస్త్రీయతను గుర్తించకుండా బలవంతంగా కఠోరంగా సాధన చేసేటట్లయితే మనిషి ఇంకా బలహీనపడే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే అశాస్త్రీయ విధానాల నుంచి బయటపడతామో అప్పుడు ఆధ్యాత్మికతలో పరిణతి చెందేటటువంటి అవకాశం కలుగుతుంది. అది బలమైనటువంటి పునాది అవుతుంది. అందువలన రూపనామాలకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వకూడదు, రూపనామాలు ఇరుక్కుని పోకూడదు. మరొక విశేషం ఏంటంటే చాలామంది జబ్బుల గురించి కలత చెందుతున్నారు, ఆరోగ్యం కోసం పరితపిస్తున్నారు. ఆరోగ్యాన్ని పొందటం కోసమే ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తున్నారు, ఆశ్రయిస్తున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. మానవుడికి అవసరమైంది కూడా ఆరోగ్యమే. ఆరోగ్యం ఉన్న తర్వాత ఏమి లేకపోయినా పర్వాలేదు. ఆరోగ్యం పోయిన తర్వాత ఏమన్నా సరే అదంతా బూడిదలు పోసిన పన్నీరు. అయితే జబ్బులకు మూల కారణం ఏంటి? రుగ్మతలు ఎందుకు సంభవిస్తున్నాయి? ఆ రుగ్మతలకు మూల కారణం ఎక్కడుందని తెలుసుకోకుండా వైద్య విధానాలను అనుసరించేటట్లయితే సత్ఫలితం రాకపోగా దుష్పరిణామాలు సంభవించే అవకాశం ఉంటుంది. అన్ని రుగ్మతలకు మూల కారణం మనసే. మనసు అంటే మేధస్సులో ఒక భాగం. చేతన మనసు ఉపరితలంలో ఉంటుంది. ఉపచేతన మనసు, అంతఃచేతన మనసులో నాడీ కణజాలానికి పరిమితమై ఉంటాయి. అధిచేతన మనసు అనేది 4వ అంతస్తుగా ఉంటుంది.
ఎవరైతే చేతన, ఉపచేతన, అంతశ్చేతన మనసుల పరిధులలో జీవిస్తూ ఉంటారో వాళ్ళలో తప్పనిసరిగా జీవభావం ఎక్కువగా ఉంటుంది. జీవభావం ఎక్కువగా ఉన్నప్పుడు దాని ప్రభావంతో శరీరం తప్పనిసరిగా కలుషితమవుతుంది, రుగ్మతలకు లోనవుతుంది. కాబట్టి రుగ్మతలకు మూల కారణం ఎక్కడుంది? మనసులోనే ఉంది. అది ఉపచేతన మనసు అనుకోండి, అంతఃచేతన మనసు అనుకోండి, అన్ని రుగ్మతలకు మూల కారణం మనసే. మనసులో ఎప్పుడైతే కలుషితం ఉంటుందో అది శారీరక వ్యవస్థను బలహీనపరుస్తుంది. మనసుకి మెదడుకి అవినాభావ సంబంధం ఉంటుంది. మనసు కలుషితమైనప్పుడు తదనుగుణంగా మెదడులో ఉన్నటువంటి సున్నితమైన కణజాలం మొత్తం దెబ్బతింటుంది. కణజాలం మొత్తం కలుషితమైనప్పుడు, మలినాలు పేరుకున్నప్పుడు, విషపూరితమైనప్పుడు నాడీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయదు, ప్రసరణ వ్యవస్థ సరిగా పనిచేయదు, పోషక పదార్థం పుష్కలంగా అందదు, శరీర అవయవాలు పూర్తిగా దెబ్బతింటే అవే దీర్ఘకాలిక రుగ్మతలుగా రూపాంతరం చెందుతాయి. మనం శరీరాన్ని, ఆత్మను వేరు చేయగలిగితే, నేనును మేనును రెండింటిని వేరు చేయగలిగితే 100% ఆరోగ్యాన్ని పొందొచ్చు. నేను మేను రెండు ఒకటనే భావన ఉందంటే నేను ఫలానా అనబడే అహంకారం ఉంటుంది. నేను వేరు, శరీరం వేరు అనే భావన ఉందంటే తప్పనిసరిగా అక్కడ జీవుడు కరిగిపోతాడు. జీవుడు కరిగిపోయినప్పుడు నేను అనేటటువంటి దాన్ని భౌతిక శరీరం నుంచి వేరు చేయొచ్చు. భౌతిక శరీరం నుండి ఎప్పుడైతే నేను వేరవుతుందో శరీరానికి మనసుకు మధ్యన ఉన్నటువంటి ఆ సంబంధం పూర్తిగా కరిగిపోతుంది, తెగిపోతుంది. జీవుడికి ఇక ఉనికి ఉండదు. అప్పుడు శరీరంలోకి విశ్వశక్తి లోపలికి విజృంభిస్తుంది, విపరీతంగా ప్రవేశిస్తుంది. విశ్వశక్తి ప్రవేశించిందంటే శరీరం యొక్క ప్రతి అణువు, పరమాణువు చైతన్యవంతమవుతుంది. కాబట్టి మెదడుకి, వెన్నుపాముకి పుష్కలంగా ప్రాణశక్తి అందిందనుకోండి, నాడులు చైతన్యవంతమవుతాయి, రక్త ప్రసారం బాగా జరుగుతుంది, కణజాలం మొత్తం పూర్తిగా శుద్ధి అవుతుంది. అప్పుడు శరీరం కూడా పూర్తిగా ఆరోగ్యవంతమవుతుంది. ప్రాణశక్తి తక్కువగా ఉంటే తమోగుణం, ప్రాణశక్తి అస్తవ్యస్తంగా ఉంటే రజోగుణం, ప్రాణశక్తి పుష్కలంగా ప్రవేశిస్తూ ఉంటే అది సత్వగుణం అవుతుంది. సత్వగుణంలో ఉంటే రుగ్మతలు సంభవించే ప్రసక్తి లేదు. తమో రజోగుణాలలో ఉంటే రుగ్మతలు తొలగిపోయే అవకాశమే లేదు. కాబట్టి రుగ్మతల నుండి బయటపడాలంటే తప్పనిసరిగా జీవుడు కరిగిపోవాలి, మనసు కరిగిపోవాలి, మనసు విస్తరించాలి, వికసించాలి, ప్రజ్ఞ విశ్వవ్యాప్తం కావాలి. అందుకు పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానమే చక్కని రాచబాట, వేరే ప్రత్యామ్నాయమే లేదు. ఎప్పుడైతే పూర్ణ జ్ఞానం అందుతుందో జీవుడు సమూలంగా కరిగిపోతాడు. జీవుడు సమూలంగా కరిగిపోతే నేను అనేటటువంటి ఆత్మ, మేను అనేటటువంటి భౌతిక దేహం నుండి భావపరంగా వేరవుతుంది. భావపరంగా వేరైందంటే ఎంతో కొంత మేరకు భౌతికంగా కూడా వేరైనట్లే. నేను శరీరం వేరనేటటువంటి భావన కలిగితే శరీరానికి నిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది, ట్రెమెండస్ హీలింగ్ పవర్ ఉంటుంది, రుగ్మతలు ఆటోమేటిక్గా తొలగిపోతాయి, జీనుల స్వరూపం కూడా మారుతుంది, క్రొత్త శరీరాన్ని కూడా సృష్టించుకోవచ్చు. వీ కెన్ క్రియేట్ న్యూ బాడీ ఆల్సో. అసలు చనిపోయే రోజు వరకు ఎటువంటి మందులు వాడవలసిన అవసరం లేదు, ఎటువంటి చికిత్సలు చేయించవలసినటువంటి అవసరం లేదు. ఇదే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి ఔన్నత్యం. దీన్నే ఆధ్యాత్మిక చికిత్స లేక స్పిరిచువల్ థెరపీ అంటారు. కాబట్టి వాళ్ళ ఎక్కువ మంది ఆరోగ్యం కోసం
ఆరాటపడుతున్నారు, రుగ్మతలకు కలత చెందుతున్నారు, డిసీజ్ ఫోబియాతోటి, డెత్ ఫోబియాతోటి విపరీతంగా భయపడుతున్నారు. అవన్నీ అనవసర భయాలు. దానికి మూల కారణం ఏంటి? శాస్త్రీయ విధానాన్ని అనుసరించకపోవటం, రుగ్మతలకు మూల కారణం ఎక్కడుందని తెలుసుకోలేకపోవటం, శరీరానికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉండటం, అంతరంగాన్ని శుద్ధి చేసుకోలేకపోవటం, అంతరంగాన్ని కలుషితంగా ఉంచటం. వాళ్ళ శరీరానికి ట్రీట్మెంట్ ఇస్తున్నాం, అది కేవలం అశాస్త్రీయమైనటువంటి చికిత్స అవుతుంది, పాక్షికం అవుతుంది, అసంపూర్ణం అవుతుంది. అది చాలా ప్రమాదకరం. కాబట్టి ట్రీట్మెంటు దేనికి ఇవ్వాలి? మనసుకి ఇవ్వాలి. ఆ మనసుకు ట్రీట్మెంట్ ఎలా వస్తుంది? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అనబడేటటువంటి ఔషధం ద్వారా ట్రీట్మెంట్ జరుగుతుంది. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అనేది మెడిసిన్. ఆ మెడిసిన్ ఎప్పుడైతే ఉంటుందో అది అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేస్తుంది. కాబట్టి అజ్ఞానం అనే చీకటిని తొలగించుకోవాలంటే ఆత్మజ్ఞానం అనే వెలుగు కావాలి. ఇవాళ వైద్య విధానాలను పరిశీలించండి, చికిత్సా విధానాలను పరిశీలించండి, ఆధ్యాత్మిక విధానాలను పరిశీలించండి. అందరూ కూడా కిందంతస్తుల్లో మాత్రమే ఉంటున్నారు తప్ప పరిపూర్ణ జ్ఞానం వైపుకు మడలేకపోతున్నారు. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, ఈ రెండు కోశాలు శుద్ధి అయితేనే ఆరోగ్యం సంక్రమిస్తుంది అనేటటువంటి భావన బలీయంగా ఏర్పడింది. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం రెండు శుద్ధి అయితే మనోమయ కోశానికి వెళ్ళాలి. మనోమయ కోశం శుద్ధి అయితే విజ్ఞానమయ కోశానికి వెళ్ళాలి. విజ్ఞానమయ కోశం శుద్ధి అయితే బుద్ధిమట్టం వికసిస్తుంది. బుద్ధిమట్టం వికసిస్తే మనిషికి ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి తెలుసుకోవడంతో పాటు అనుభవంలోకి పొందగలిగితే చిత్తమయ కోసం పూర్తిగా శుద్ధి అవుతుంది. ఉపచేతన, అంతఃచేతన మనసులు సమూలంగా శుద్ధి అవుతాయి. అప్పుడు అధిచేతన మనసు చైతన్యవంతం అవుతుంది, కుండలిని శక్తి మేలుకుంటుంది, శరీర అవయవాలన్నీ సమూలంగా చైతన్యవంతం అవుతాయి. సహస్రార చక్రం ద్వారా ప్రాణశక్తి ఉధృతంగా లోపలికి ప్రవేశిస్తుంది. శరీరం 100% ఆరోగ్యవంతం అవుతుంది. కాబట్టి వాళ్ళ అశాస్త్రీయ విధానాలను అనుసరించడం వల్ల, శాస్త్రీయతను గురించి అవగాహన లేకపోవటం వల్ల, ఆధ్యాత్మిక విధానం అందరికీ అందనంత స్థాయిలో ఉన్నందువల్ల, అందించే వ్యక్తులు కూడా శాస్త్రీయతను పాటించనందువల్ల, శాస్త్రీయ విధానాలను గురించి తెలియజేయనందువల్ల ఆ మార్గం అంతా వక్రీకరించబడింది. కేవలం పుస్తకాల్లో మాత్రం ఆకర్షణీయంగా ఉంది కానీ మస్తిష్కంలోకి ఎక్కడం లేదు. తమోగుణం, రజోగుణం రెండూ ఉన్నాయనుకోండి, అవి రెండు ఉండి ఎంత సాధన చేసినా సాధన మొత్తం బుడిదలు పోసిన పన్నీరు కదా. తమోగుణం, రజోగుణం రెండు కరిగిపోయాయి అనుకోండి, ఇక సాధన యొక్క అవసరం ఏముంది? సాధన అంటే ఏదో ఒకటి చేయటం కాదు, ఏమీ చేయకుండా ఉండటమే. ఏమీ చేయకుండా ఉండటం ఎలాగో తెలుసుకోవటం. ఏమీ చేయకుండా ఉండటం ఎలాగో తెలుసుకోగలిగితే కర్మ బంధం నుంచి బయటపడతాం, నైష్కర్మ్య స్థితికి చేరతాం. నైష్కర్మ్య స్థితి నుండి దైనందిన కార్యక్రమాలను కొనసాగించవచ్చు. కాబట్టి నేను ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు అనే స్థితి నుండి అన్నీ చేయవచ్చు. అలాగే మనిషి ఎక్కడ దెబ్బతింటున్నాడు? భౌతికవాదపు మత్తులో ఉన్నాడు. భౌతికవాదం తప్పనిసరి అవుతుంది. వనరుల సేకరణ అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరమే. ఆ వనరుల సేకరణ అనేటటువంటి దానిలో పూర్తిగా నిమగ్నమై ఎయిమ్స్, గోల్స్, టార్గెట్స్, ప్రణాళికలు, పథకాలతోటి ముందుకెళుతూ మానసిక ఒత్తిడిని పెంచుకుంటున్నారు. సమయానికి నిద్ర ఉండటం లేదు, ఆహారం ఉండటం లేదు, విశ్రాంతి ఉండటం లేదు. కార్యక్రమాల ఒత్తిడి పెరుగుతుంది, డబ్బును గురించినటువంటి ఆలోచనలు పెరుగుతున్నాయి, వనరుల వేటలో పరుగు పందెం కొనసాగుతుంది. ఇటువంటి తరుణంలో మానసిక ఒత్తిడి ప్రభావం శరీరంపై ప్రత్యక్షంగా కనిపిస్తుంది.
మనస్సుకు శరీరానికి మధ్య ప్రత్యక్ష అవినాభావ సంబంధం ఉంటుంది. మనసులో ఏమాత్రం అలజడి కలిగినా దాని ప్రభావంతో శరీరం దెబ్బతింటుంది. మనసు ఏమాత్రం కలుషితమైన శరీర అవయవాలు దెబ్బతింటున్నాయి. అన్ని వ్యవస్థలు బలహీనపడుతున్నాయి. బలహీనమైనటువంటి వ్యవస్థల వల్ల మనిషి ఏమవుతాడు? అనారోగ్యం పాలవుతాడు, దీర్ఘకాలిక రుగ్మతలకు లోనవుతాడు. వెంటనే రుగ్మతల భయంతో మరణ భయం కూడా మనిషిలో ప్రవేశిస్తుంది. మనిషిని అన్ని విధాలా కృంగతీస్తుంది, పతనం చేస్తుంది. నిరాశ నిస్పృహలకు లోను చేస్తుంది. ఆందోళన ఇంకా పెరుగుతుంది. శ్రమించే అవకాశం ఉండదు. కానీ ప్రణాళికలు, పథకాలు, గమ్యాలు, లక్ష్యాలు పూర్తిగా నందువల్ల మనిషి అంతరంగంలో తీవ్రమైన అసంతృప్తి ఏర్పడుతుంది. విలువైనటువంటి ఆరోగ్యం పోయిన తర్వాత విలువలేని సంపద వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. మనం డబ్బుల ద్వారా ఆరోగ్యాన్ని పొందలేం. అది సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. ఆర్థిక వనరులు అతిగా సేకరించుకోవటం అంటే ఆరోగ్యాన్ని పోగొట్టుకోవటమే. ప్రకృతికి అనుగుణమైనటువంటి జీవన విధానాన్ని అనుసరించగలిగితే ఆరోగ్యాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం ఉండదు. ప్రకృతికి విరుద్ధమైన జీవన విధానాన్ని అనుసరించేటట్లయితే శరీరానికి ఎంత చికిత్సలు అందించినా సరే ఆరోగ్యం చేకూరే ప్రసక్తే లేదు. కాబట్టి మనిషి ఎక్కడ దెబ్బతింటున్నాడో ఆలోచించండి. అశాస్త్రీయత అనే విధానమే మనిషి యొక్క జీవితాన్ని సమూలంగా దెబ్బతీసింది. ఏదైతే చెయ్యాలో అది చేయటం లేదు. ఏదైతే చేయకూడదు అది చేస్తున్నాడు. ఎలా ఉండాలో అలా ఉండటం లేదు. ఎలా ఉండకూడదు అలా ఉంటున్నాడు. ఎప్పుడైతే మూలాలు దెబ్బతిన్నాయో, ఆలోచన విధానం దెబ్బతిందో, అప్పుడు జీవన సరళి మారింది, జీవన శైలి మారింది, ఆహార విహారాలు మారాయి, అలవాట్లు మారాయి. అసంతృప్తి, అశాంతి తారాస్థాయికి చేరాయి. వాటిని కరిగించుకోవటం, తొలగించుకోవటం కోసం భగవంతుని గురించి ఆలోచిస్తున్నారు. భగవంతుడు బాహ్య ప్రపంచంలో లేడు, అంతరంగంలోనే ఉన్నాడు. బాహ్య ప్రపంచం అందరి భగవంతుని వెతుక్కోవటం అంటే అంతరంగం అందరి భగవంతుడిని మర్చిపోవటమే కదా. అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని బాహ్య ప్రపంచంలో వెతుక్కోవటం అంటే అది శాస్త్రీయత అవుతుందా, అశాస్త్రీయత అవుతుందా? ఆలోచించండి. నీ గురించి నువ్వు తెలుసుకున్న మరుక్షణమే అందరి గురించి, అన్నింటిని గురించి సమూలంగా తెలిసిపోతుంది. నీ గురించి నువ్వు తెలుసుకోకుండా ఇతర విషయాల మీద దృష్టిని కేంద్రీకరించేటట్లయితే వాటి పట్ల అవగాహన ఉండదు. నీ అంతరంగం ఇంకా కలుషితం అవుతూ ఉంటుంది. మరొక విశేషం ఏంటంటే, ఇవాళ కోరికలు నెరవేర్చుకోవటం కోసం, ఆశయాలు, సంకల్పాలను తీర్చుకోవటం కోసం మనుషులు పరుగు పందెం కొనసాగిస్తున్నారు. కానీ అంతరంగం ఎవరికైతే పవిత్రంగా ఉంటుందో, అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుందో, అటువంటి వ్యక్తులకి కోరికలు, ఆశయాలు, సంకల్పాలు సునాయాసంగా నెరవేరుతాయి. దీనికి మనం అనుసరించవలసినటువంటి శాస్త్రీయ విధానం ఏమిటంటే, పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకున్న అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకునేటట్లయితే జ్ఞాననేత్రం చైతన్యవంతమైతే, బ్రహ్మనేత్రం చైతన్యవంతమైతే, అగ్నిచక్రం చైతన్యవంతమైతే ధైర్యం వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది, సంకల్ప బలం వస్తుంది, వాక్శుద్ధి వస్తుంది, సత్యదర్శనం అవుతుంది. మనసులో సంకల్పించింది వెంటనే కార్యరూపం దాలుస్తుంది. ఎప్పుడైతే భౌతిక ప్రపంచపు ఆకర్షణ ఎక్కువగా ఉంటుందో, అంతరంగం కలుషితంగా ఉన్నప్పుడు, తమో రజోగుణాల తారస్థాయిలో ఉన్నప్పుడు, ఎయిమ్స్ కానీ, గోల్స్ కానీ, టార్గెట్స్ కానీ, ప్రణాళికలు కానీ, పథకాలు కానీ ఏర్పరచుకునేటట్లయితే అవి నెరవేరకపోగా అపజయం పాలయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ నెరవేరిన తాత్కాలిక సంతృప్తి మాత్రం వస్తుంది తప్ప ఆనందం మాత్రం లభించే ప్రసక్తి లేదు. నెరవేరిన ప్రమాదమే, నెరవేరకపోయినా ప్రమాదమే. ఎందువల్ల? నెరవేరాయి అనుకోండి,
దానికి మనం శక్తిని వెచ్చించాం కదా. శక్తిని వెచ్చించామంటే ఆయుష్ తగ్గిపోయినట్లే కదా. నెరవేరలేదనుకోండి, అసంతృప్తి అంతరంగంలో తారాస్థాయికి చేరుతుంది కదా. అప్పుడు కూడా శక్తి ఖర్చు అవుతూనే ఉంటుంది కదా. కాబట్టి జీవితకాలం కుదించుకొని పోయి ఆరోగ్యం దెబ్బతిని అసంతృప్తి పెరిగి అశాంతి పెరిగి ఇక మానవుడు సాధించేది ఏముంటుంది? మరొక విషయం చెప్తున్నాను. భూమండలం మొత్తంలో అతి సులభమైనటువంటి మార్గం ఆధ్యాత్మికతే. దాన్ని సాంకేతిక పరంగా విశ్లేషించుకోగలగాలి, సాంకేతిక పరంగా దాని గురించి తెలుసుకోగలగాలి. సాంకేతికత ఉందంటే తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి కలుగుతుంది. ఆనందం ఉన్నప్పుడు అన్నీ సమకూరుతాయి. అసంతృప్తి ఉన్నప్పుడు ఎన్ని సమకూరినా అవి వాటిని అనుభవించే అవకాశం ఉండదు. అవి చాలా ప్రమాదకరం కూడా. మనిషికి అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాలు బలీయంగా ఉన్నప్పుడు బాహ్య ప్రపంచం వైపుకు ప్రేరణ కలుగుతుంది. బాహ్య ప్రపంచం వైపుకు పరుగులు తీస్తున్నారంటే అంతరంగాన్ని ఇంకా కలుషితం చేసుకోవటం. బాహ్య ప్రపంచం అందరి వ్యక్తులను గురించి, సంఘటనల గురించి, సన్నివేశాల గురించి, నేరాల గురించి, ఘోరాల గురించి, అస్తవ్యస్తమైన విధానాలను గురించి అతిగా అనవసరంగా పిచ్చి పిచ్చిగా ఆలోచించడం అంటే అందుకు మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు, అంతరంగం కలుషితం కావటం. కాబట్టి అన్నిటికీ మూలం ఎక్కడుంది? శాస్త్రీయతలోనే ఉంది. అన్నిటికీ ప్రమాదం ఎక్కడుంది? అశాస్త్రీయతలోనే ఉంది. మన విజ్ఞతను, విచక్షణను, వివేకను ఉపయోగించి శాస్త్రీయ విధానాన్ని అనుసరించగలగాలి. ఇవాళ ఎక్కువ మంది ఆరోగ్యాన్ని పొందటం కోసం అనేక రకాల ప్రక్రియలు చేపడుతున్నారు. 100% ఫలితాన్ని మాత్రం పొందటం లేదు. అందుకు మూల కారణం ఏంటి? భౌతికపరమైనటువంటి విధానాల ద్వారా, శారీరక శుద్ధి ద్వారా ఆరోగ్యం లభిస్తుందనేటటువంటి అపోహలో ఉన్నారు. శారీరక శుద్ధి ముఖ్యం కాదు, అంతరంగ శుద్ధి చాలా ముఖ్యం. అంతరంగం కలుషితంగా ఉన్నప్పుడు శరీరానికి ఎంత చికిత్సను అందించినా, శుద్ధి చేసినా అది తాత్కాలికంగా మాత్రమే ప్రయోజనాన్ని ఇస్తుంది తప్ప శాశ్వత పరిష్కారం ఉండదు. అందువలన మనం శాస్త్రీయ విధానాన్ని అనుసరించగలగాలి. ఇవాళ ముహూర్తాలు అంటున్నారు, పుట్టిన తేదీలు అంటున్నారు, జాతకాలు అంటున్నారు. ఇదంతా అశాస్త్రీయత. మీరు ఆలోచించండి. జాతకాలు ఏమిటి, పుట్టిన తేదీలు ఏమిటి, నక్షత్రాలు ఏమిటి, గ్రహాలు ఏమిటి, రాశులు ఏమిటి? అవన్నీ కూడా బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులకి వర్తిస్తాయి తప్ప మనోబలం ఉన్నటువంటి వ్యక్తులకి అవి వర్తించవు. మనోబలం ఉన్న వ్యక్తి అన్నింటినీ అధిగమించగలుగుతాడు. మనసు బలహీనంగా ఉన్న వ్యక్తి అన్నింటికి లోబడతాడు. ప్రస్తుతం మనసు బలహీనంగా ఉంది. మేధావులంతా కూడా అభద్రత భావంలో ఉండి, మాయలో ఉండి, భ్రమలో ఉండి, భ్రాంతిలో ఉండి, పిచ్చిలో ఉండి, వెరిలో ఉండి, వ్యామోహంలో ఉండి, ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్ముతూ అనుసరిస్తూ అశాస్త్రీయమైన విధానాల ద్వారా సత్ఫలితాన్ని పొందకపోగా ఇంకా మనోబలాన్ని తగ్గించుకుంటున్నారు. ఇతరుల మీద ఆధారపడే వ్యక్తిని గమనించండి. ఇతరులకు ఆధారాన్ని ఇచ్చే వ్యక్తిని గమనించండి. ఇతరులకు ఆధారాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తికి అపారమైనటువంటి మనోబలం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడే వ్యక్తిని గమనించండి, విపరీతమైన బానిస భావం ఉంటుంది, నెగిటివ్ థింకింగ్ విపరీతంగా ఉంటుంది, అంతర్మదనం ఉంటుంది, ఊగిసలాట ఉంటుంది, సందేహం ఉంటుంది, సంకోచం ఉంటుంది, అనేక చిక్కు ప్రశ్నలు ఉంటాయి, ఆత్మవిశ్వాసం అసలు ఉండదు. ఆత్మవిశ్వాసం లేకుండా ఎంత శ్రమించినా అది మొత్తం బూడిదలు పోసిన పన్నీరు అవుతుంది. మనకి ఆధ్యాత్మిక మార్గంలో కీలకమైనటువంటి అంశం ఒకటి ఉంది. అదేమిటంటే సంయమ.
సృష్టి, స్థితి, లయ. ఆ సృష్టికి ముందు ఒక సంకల్పం ఉంటుంది. సంకల్పానికి అనుగుణంగా సృష్టి కొనసాగుతుంది. సృష్టికి అనుగుణంగా స్థితి కొనసాగుతుంది. స్థితికి అనుగుణంగా లయం కొనసాగుతుంది. సృష్టి, స్థితి, లయ. ఆ సృష్టికి ముందే ఉంటుందంటే సంకల్పం ఉంటుంది, ఆశయం ఉంటుంది, కోరిక ఉంటుంది. ఆ కోరిక అనేది గనక వ్యక్తిగతం కాకుండా లోక కళ్యాణం కోసం అయ్యేటట్లయితే అది సంకల్పంగా మారుతుంది, ఆశయంగా మారుతుంది. కోరికలు వ్యక్తిగతమైనవి, ఆశయాలు సమాజపరమైనవి, సంకల్పాలు భగవంతుడి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఉండేవి. ఎప్పుడైతే బలమైన సంకల్పం ఉంటుందో దానికి అనుగుణంగా మనిషి శరీరం తయారవుతుంది. ఆ బలమైన సంకల్పం నెరవేరటం కోసం శరీరం ఉపయోగపడుతూ ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉందంటే అంతరంగం తప్పనిసరిగా బలమైన సంకల్పంతో ఉన్నట్లే. ఆ విధంగా శరీరం తయారవుతుంది, దాన్ని సృష్టి అంటారు. అదే తరహాలో కొనసాగిందనుకోండి అది స్థితి అవుతుంది. అదే తరహాలో జీవితం ముగిసిందనుకోండి అది లయం అవుతుంది. ఎప్పుడైతే మనిషి బలహీనమైనటువంటి సంకల్పాలతో, కోరికలతో ఉంటాడో తయారయ్యేటటువంటి శరీరం కూడా బలహీనంగా ఉంటుంది. శరీరం బలహీనంగా ఉన్నప్పుడు చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా వ్యక్తిగతంగా ఉంటాయి. వ్యక్తిగతమైన ఎజెండాతో మనిషి ముందుకెళ్తున్నప్పుడు ఏమవుతుంది? వ్యక్తిగతమైన ఎజెండాతో మనిషి ముందుకెళ్తున్నప్పుడు స్వశక్తిని ఉపయోగించవలసి ఉంటుంది. అదే మన సంకల్పం సమాజానికి సంబంధించింది అనుకోండి, భగవంతుడికి సంబంధించింది అనుకోండి, లోక కళ్యాణం కోసం కేటాయించబడింది అనుకోండి, శక్తిని ఎవరిస్తారు? సమాజం ఇస్తుంది, లోకం ఇస్తుంది, ప్రకృతి ఇస్తుంది, విశ్వం ఇస్తుంది. సృష్టి, స్థితి, లయ. మనం ఏం మాట్లాడుతున్నాం అన్నది కాదు, ఏం చేస్తున్నాం అన్నది కాదు, ఏ స్థితి నుండి మాట్లాడుతున్నామో, ఏ స్థితి నుండి చేస్తున్నామో అనేది చాలా ముఖ్యం. స్థితి కలుషితంగా ఉన్నప్పుడు మాట్లాడేటటువంటి మాటలు పవిత్రంగా కనిపించినప్పటికీ వాటికి శక్తి ఉండదు. స్థితి కలుషితంగా ఉన్నప్పుడు మనం ఎన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించినప్పటికీ అంతరంగం శుద్ధి కాదు. విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్? బీయింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ టాకింగ్. బీయింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ డూయింగ్. అంతరంగం చాలా ముఖ్యం. అంతరంగం ఎప్పుడైతే పవిత్రంగా ఉంటుందో దానికి అనుగుణంగానే స్థితి కొనసాగుతుంది, దానికి అనుగుణంగానే లయం కొనసాగుతుంది. ఇది శాస్త్రీయత అంటే. కాబట్టి మనం మూలాలను మార్చాలి, జీనులను మార్చాలి, జీవుడి యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని మార్చాలి. మూలాలను విస్మరించి, జీనులను విస్మరించి, జీవుడిని విస్మరించి మనం మాట్లాడుతున్నా, చేస్తున్నా అంతరాత్మ మూసుకొని పోతుంది. అంతరంగం నుండి అన్నీ జరుగుతున్నప్పుడు ఆ జీవితం ఆనందమయమవుతుంది. అంతరంగాన్ని విస్మరించి, అంతరంగాన్ని మూసివేసి, హృదయ మట్టాన్ని మూసి ఉంచి మనం చేసే ప్రతి పని కృత్రిమంగా ఉంటుంది, అసహజంగా ఉంటుంది. దానివల్ల ప్రపంచానికి మేలు కలగదు. ఒకవేళ ప్రపంచానికి మేలు కలిగినా చేసినటువంటి వ్యక్తికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే కలుషితం తొలగిపోలేదు కదా. అంతరంగం కలుషితంగా ఉన్నప్పుడు ఆశించి జీవితాన్ని కొనసాగించడం జరుగుతుంది. ప్రపంచం నుండి ఆశిస్తున్నామంటే అది చాలా ప్రమాదకరం. ఆశించటం అనేటటువంటి ఒకే ఒక అంశం మనిషిని బంధాల్లో ఇరికిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే లోపం అంతా కూడా మనలోనే ఉంది, బయట లేదు. బాధ్యతను స్వీకరించిన వ్యక్తి పరిష్కారానికి పూనుకుంటాడు, పరిష్కారాన్ని కూడా తనలోనే చూసుకుంటాడు.
పర్సనాలిటీ పెరుగుతూ ఉంటే సమస్యలు బలహీనమవుతూ ఉంటాయి. పర్సనాలిటీ బలహీనపడుతూ ఉంటే సమస్యలు బలోపేతం అవుతూ ఉంటాయి. మనం పర్సనాలిటీని మార్చుకోవాలి తప్ప బాహ్య ప్రపంచం మీద ఆధారపడకూడదు. ఎవరి మీద ఆధారపడ్డా అది చాలా ప్రమాదకరం. అది బానిసత్వానికి దారితీస్తూ ఉంటుంది, డిపెండెన్సీకి దారితీస్తూ ఉంటుంది, మోహానికి దారితీస్తూ ఉంటుంది. అక్కడ స్వతంత్రత, స్వాతంత్ర్యం, మోక్షం లభించే ప్రసక్తి లేదు. ఇతరుల మీద ఆధారపడుతున్న ప్రతి వ్యక్తి కూడా అందరి చేత వ్యతిరేకించబడతాడు. అతన్ని అందరూ దూరం చేసుకుంటారు, అతని దగ్గరికి రానివ్వరు. ఎందుకంటే అతని వల్ల అసౌకర్యం కలుగుతుంది. ఇతరులకు ఆసరాన్నిచ్చే వ్యక్తిని, ఆధారం ఇచ్చేటటువంటి వ్యక్తిని గమనించండి. అందరూ చుట్టూ చేరుతూ ఉంటారు. నెగిటివ్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు పాజిటివ్ కోసం ఆరాటపడుతూ ఉంటారు. పాజిటివ్ని ఎవరైతే పెంపొందించుకుంటారో వాళ్ళు నెగిటివ్ శక్తుల్ని శుద్ధి చేయగలుగుతారు. కాబట్టి ద బెస్ట్ సర్వీస్ యూ కెన్ ఆఫర్ టు దిస్ వరల్డ్ ఈజ్ స్పిరిచువల్ సర్వీస్. ఆల్ అదర్ సర్వీసెస్ ఆర్ పార్షియల్ అండ్ సెకండరీ. ఒక వ్యక్తికి మనం ఫీడింగ్ ఇవ్వటం కాదు, అతను స్వశక్తితో జీవించే విధంగా అతను తయారు చేయగలగాలి. ఫీడింగ్ ఇస్తూ ఉన్నాం అనుకోండి, అది బానిసత్వాన్ని ఇంకా పెంచుతుంది. అతను స్వశక్తిగా జీవించే విధంగా మనం తయారు చేసామనుకోండి, అతను మరికొంతమందికి ఆధారం అవుతాడు. కాబట్టి ఇవన్నీ కూడా అశాస్త్రీయమైనటువంటి విధానాలు. శాస్త్రీయత లేదంటే సత్ఫలితం రానట్లే. మీరు కామన్ సెన్స్గా ఆలోచించండి. 10,000 సంవత్సరాల నాడు మనిషి ఒక సుదీర్ఘమైన యజ్ఞాన్ని చేపట్టి దాన్ని ప్రపంచానికి బహిర్గతం చేసినప్పటికీ మానవులు ఆచరించలేకపోతున్నారంటే, అనుసరించలేకపోతున్నారంటే మానవుడి యొక్క మూలాలు దెబ్బతిన్నట్లే కదా. అశాస్త్రీయ విధానాలను అనుసరించడం వల్ల ఫలితం రాకపోగా నష్టం కలుగుతుంది కదా. కాబట్టి అశాస్త్రీయత నుండి బయటపడండి, సాంకేతికతను ఉపయోగించండి. సాంకేతికత ఉందంటే తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం వస్తుంది. ముందు నీ గురించి నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని గురించి ఆలోచించు. నిన్ను నువ్వు ఉద్ధరించుకో, తర్వాత సమాజాన్ని ఉద్ధరించే ప్రయత్నం చేయి. నిన్ను నువ్వు ఉద్ధరించుకోకుండా సమాజాన్ని ఎలా ఉద్ధరించగలుగుతావు? నిన్ను నువ్వు తెలుసుకోకుండా సమాజాన్ని గురించి ఎలా తెలుసుకుంటావు? ఆలోచించండి. కాబట్టి స్వధర్మాన్ని పాటిస్తేనే పరధర్మానికి అవకాశం ఉంటుంది. స్వధర్మాన్ని విస్మరించి సమాజానికి ఏదో చేస్తున్నానంటే అంతరంగంలో కలుషితాన్ని ఇంకా పెంచుకోవటమే కదా. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళని గురించి మనం ఆలోచించడం కదా, మనల్ని గురించి మనం ఆలోచించుకోగలగాలి. మనల్ని గురించి మనం ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు మనకు దగ్గర అవుతారు. వాళ్ళని గురించి అతిగా అనవసరంగా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు మనకు దూరం అవుతారు. అందువల్ల ఇటువంటి విషయాలు మొత్తాన్ని పరిగణనలోనికి తీసుకొని శాస్త్రీయపరమైన విధానాలను అనుసరించగలిగితే అద్భుతమైన ఫలితం వస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి అశాస్త్రీయత వద్దు, శాస్త్రీయతే ముద్దు. శాస్త్రీయతను అనుసరించగలిగితే సత్ఫలితం వస్తే అది కొన్ని 100,000 మందికి మార్గదర్శకం అవుతుంది. కాబట్టి బిడ్డలారా, శాస్త్రీయ విధానాన్ని అనుసరించి సత్ఫలితాన్ని పొంది కొన్ని 100,000 మందికి మార్గదర్శకం కావాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై.